టుడే ఇస్ ఏ బ్యాడ్ డే, మీ అందరు కూడా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లిగ్రమేజ్కి వెళ్ళిన మక్కాకి వెళ్ళిన ఒక బస్సు దుర్ఘటనకి గురి కావడం జరిగింది. చాలా బాధాకర సంఘటన. గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు, మన డీజీపీ శివధర్ రెడ్డి సారు, అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఫ్యామిలీస్తోని ఎవరెవరు వెళ్ళారు, ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన జాయింట్ సిపి అయిన తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్తోని, ఎంఈ ఆఫీషియల్స్తోని, అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడాను, మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను. ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు, మన చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, అందరూ కూడా, మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు. నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే వర్ ఆల్ షాక్డ్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్. ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది. సో మక్కాకి వెళ్ళిన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళిన 46 మందిలో 45 మంది చనిపోయారని, ఒకరు ఐసీయూలో ఉన్నారని తెలియడం జరిగింది. వారందరి గురించి ఇటు గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక 2 minutes వారి గురించి సంతాపం. Thank you.